పెళ్ళి ఎందుకు చేసుకుంటా, పోనీ చేసుకుంటే ఆయన ఎందుకు చేసుకుంటా? ఎంత కసిగా ఉందిరా, ఏందిరా పిల్ల, ఏంట్రా బట్టలు ఉన్నదిరా పోరి బం బం బాటుకుందిరా నారి. అజ్జు అనేటోడు మత్తుకు అలవాటు అయిపోతారు మనుషులు. అజ్జు అనేటోడు మత్తు కాదురా, మొట్టగాడు. మామ మరకయ్యా డ్రెస్ లేవా? నేను పిచ్చోని అయిపోయినా అనుకో, పిచ్చి వస్తుంది. నేను కూడా పిచ్చిపోనే. నువ్వు కొనిచ్చినావా? నాకు తెలీదు, నేను అడిగాను కూడా, నాకు అవసరమే లేదు. ఇంత సైకోలకు డాడీ చెప్తుండు ఏం బట్టలు వేసుకుంటే ఏం మాటలు మాట్లాడుతుంది, ఏం చేస్తుంది. అరే చేసి మాకురా. అజయ్ అజ్జు कार में बैठो, मैं इससे बात करके बाहर Hey guys, welcome back to our channel, Mr. Ajay Official. So thing ఏందంటే పండు చెప్తది. కాదు, మొన్న నేను పెళ్లి జరిగిన స్పాట్ లో అయితే ఉన్నానన్నమాట. అజ్జు నిజంగానే పెళ్ళైంది అనుకుంటున్నాడు. మనకు అంత సీన్ లేదు. ముందు నేను పెళ్ళి ఎందుకు చేసుకుంటా, పోనీ చేసుకుంటే ఆయన ఎందుకు చేసుకుంటా? నేను అందం గురించి మాట్లాడతలేదు బ్రో. స్టార్ లను ఎందుకు చేసుకుంటా? పెళ్లి ఓకే అన్నది, కెమెరా ఆఫ్ అయినా కూడా ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా ఆయన. ఇగో మీకు తెలుసు, నాకు తెలుసు, వాడికి నాకు పెళ్లి కాలేదని చెప్పి నేను అంతా నేను దండేసుకున్నా. ఇంకా హైలైట్ ఏంటంటే తాళి కూడా లేదు వాడికి, ఆ మాత్రం తెలియదు. మళ్ళీ తెలుగోడు అంట, ఏందో అసలు వీడు తీసేసాం అనుకున్నాడు. అన్నకేం తెలుసు తీసేసా. ఇంటికి వస్తలేడు, అన్నం తింటలేడు, అసలు సీన్ లేదు. బయట తింటున్నాడు వాడు. కానీ అసలు వాడు మ్యాటర్ ఎందుకు కనుక్కుందాంపా. అజయ్ కోసం మేమే వచ్చినాము. అక్కడ కూర్చొని ఉన్నాడు చూడండి. ఏరా బొమ్మర్ది, బొమ్మర్ది, చల్ చలో చలో అది చూడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఏడపోయినా ఇద్దరు మంచిగా ఉంటారన్నా. ఏమో చేస్తున్నట్టుంది. ఏం చేస్తుర్రా ఇద్దరు? బండి మీద ఎంత రంబ పిల్లరా, ఎంత అందం, ఎంత కసిగా ఉందిరా, ఏందిరా పిల్ల, ఏంట్రా బట్టలు ఉన్నదిరా పోరి బం బం బాటుకుందిరా నారి. పెళ్లి అయిపోయింది మొగుడి దగ్గర. పెళ్లికి నాకు అర్థమవుతుందని ఇట్లా సుల్లి పెడతా సీదా. వాట్ ఈస్ దిస్ యార్, రొంబ సంతోషం అప్ప, కళ్ళు రెండిపోయినాయి. ఏం చేస్తున్నావు ఇక్కడ? గురించి ఆలోచించి అలా చెప్తున్నా. బండికేసి బాయ్ ఏడికి నీదెందుకు? ప్లీజ్ నీకెందుకు? లెట్స్ గో ఫర్ రైడ్. ఓకే, బండి ఒకటి చెప్పొచ్చు. నువ్వేందే మాతో వచ్చి అన్నతో పోతున్నావు? దిగు ఫస్ట్. అజ్జు అనేటోడు మత్తుకు అలవాటు అయిపోతారు మనుషులు. అజ్జు అనేటోడు మత్తు కాదురా, మొట్టగాడు. మామ మరకయ్యా ఇంటికి ఎందుకు వస్తలే?
నాకు ఇదే ఇల్లు అయిపోయింది చూసినా టీ కరీంబాయ్ రోజు నాకు టిఫిన్లు తీసాడు నువ్వు మేకప్ ఏ టిఫిన్ రెండో నుంచి బిజీ ఉన్నా టిఫిన్ ఒకటి తెస్తుండా లంచ్ తెస్తలేడా లంచ్ ఆల్రెడీ చేసేసిండు డిన్నర్ నువ్వు చేయొచ్చు క్యాండిల్ పట్టుకుని చేయొచ్చు డిన్నర్ ఇసిరే చెప్పు ఇసిరే ఏమైతే తర్వాత ఏంది ఆమెకి ఇష్టం అని చెప్పి మన ముంబై మోడల్ అనుకో నీ మొహానికి తొర్ర ఫ్యాన్ నీ అక్కందే ఇవ్వు నాకు లెన్సెస్ ఉన్నాయి నీకే ఇవ్వు ఏంటి ఏం లేదు ఇద్దరం వీడియో కాల్ ఈ ఎన్ని ఈడొచ్చింది ఏంటి నాయన అరే 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 బండి పడిపోయింది రాగానే టిల్లు తిల్లు అరే అదేంట్రా తిన్ను నువ్వు ఎందుకు వచ్చినావు నీకేం తిల్లు చెప్పినా పదరా. నేను నీకేం చెప్పినా ఎందుకు వచ్చినావు ఎవరి కాడికి వచ్చినావు నా దగ్గరికి వచ్చింది తమ్ముడు వచ్చినావు ఏమైందిరా నువ్వు ఎవరి కాడికి వచ్చినావు గొడవ ఏందిరా? కొట్టేలాది. ఏయ్, నువ్వు మంచి మాట్లాడరా నువ్వు ఊకే బండి పట్టుకొచ్చిందిరా ఏంటి ఎవరికడికి వచ్చేది నీకే నొప్పి వాడి దగ్గర బండి ఎందుకు నా ఇష్టం బాగా వస్తా నువ్వే నాకు చెప్పేది ఏయ్, ఇట్లా మాట్లాడకు అరే నీ దాంతో మాట్లాడండి కదా అంతే అయిపోయింది కదా చేతికి ఏమైంది ఏం కాలే అన్ని కోసుకుంటాడు చేతులలో పెట్టుంటాడు రోజు అంతే మేము గొడవతో ఆ చెయ్యికి ఏమైంది కోసుకుంటాడు నాకు తెలీదు నేను అడగను కూడా నాకు అవసరమే లేదు ఎందుకు ఇష్యూ చేస్తున్నావు నువ్వు ఏంది రేయ్, ఇంద్రాజు. ఏయ్, మమ్మీ అన్న, నువ్వు చెప్పు. మధ్య రాకన్నాను అప్పుడే కొట్టేసినావు ఊరుకున్నా నేను అర్థమైందా? भाई नाम है मत मारो भाई छोड़ दो నువ్వు నడు अरे अरे उद्दे అరే, ఏంది టిల్లు అసలు ఏం చేస్తున్నారు నువ్వు? పెట్రోల్ ఎందుకు వచ్చినారా అరే, अरे చేసి మాకురా నా జోలికి రాగానే మరి మరి చెప్పాను అంత చూసా వాడు నాకు తెలుసా మరి ఇటు వస్తాడని మస్తు అయిపోయింది మీది, మస్తు ఓవర్ వేసేసి किरोसिन क्या పెట్రోల్ ఎందుకు వచ్చినా బే చంపేస్తాడా వాడు లవడవ తమాషాలు తెగుతున్నా పెట్రోల్ ఎందుకు వచ్చినా బే సార్ ఎందుకు నాకు ఇష్టంతో నీడికి వస్తున్నా కదా अरे ఏమైందిరా ఇప్పుడు ఏం లేక నా దగ్గరికి వచ్చిందిరా బటన్ పెట్టుకో నడు నువ్వు నడవని చెప్పినా అన్నా నువ్వు 60 కాదు రోజు డబ్బి కడిగిపోయాది అరే అంత పెట్రోల్ ఏడెందుకు ఎంత పైసలు వేస్ట్ అరే పండుకో తమాషాలు ఏమైందన్నా? అన్న మీ మధ్య రాకురన్నా. అవునా? మన ఉంటే మీ డాడీ తీసుకొచ్చి మాట్లాడు అన్నాకి మాట్లాడతాం. అలా డాడీ నేను చెప్పింది తీసుకొస్తా ఫోన్ మాట్లాడి కానీ. నేను తీసుకొస్తా మా డాడీ ఈయనతో నాకు సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సంబంధం నీతో నాకు? ఓర్ నేను నాకంటే ఎంత తక్కువ? నేను ఎవరు? నేను ఎవరు? వాడితో నాకేంటి? అరే, రైడ్ ఉంది. నాకంటే రైడ్ ఉంది. బరాబర్ తీసుకోవా? తీసుకో నడు. తీసుకోవరా నడవని చెప్పినా. నేను ఆయన కంటే 4-5 years కదా నాకు అసలు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా వాడు ఇట్లా మాట్లాడుతుండు ఏం తమ్ముడు నాకు తెలియదు ఇంత సైకిల్ చేస్తాడు ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నాడు అరే నేను ఏం చేద్దామని వచ్చానురా? అక్కరా రోడ్ మీద తమాషాలు ఏం తెగుతున్నారా సార్ ఇది నడవని అసలు మంచిగా ఉండదు కదా మొడ్డల పెట్రోల్ అది అన్ని యాక్టింగ్ లో ఇవన్నీ సస్తా బెదిరిస్తే తప్పించి ఏమి వేషాలు ఉండవు ఇప్పుడు తెగుతున్నావు వాళ్ళు దోశ కట్టించిండంట లవడ ఎవరు తెచ్చేది మొత్తం చిన్నప్పటి నుంచి ఇంత సస్తా బెదిరిస్తాడు నాకు ఏముండదు పీకలు నువ్వు ఉర్రకు నాతోని నా జోలికి రాకు ఆ, కొట్టు నీ నా ఇష్టం నువ్వు కొనిచ్చినావా రేయ్, టిల్లు. ఆ బట్టలు ఏంది?
తెలీదు ఏంట్రా భాయ్ చూడో భాయ్ రే ఏంట్రా తమ్ముడు ఏం బీపీ పేషెంట్ ఉన్నావు నువ్వు పంపించేసి అయ్యోని పంపియా అరే కారెక్కు కదా ఏం చేస్తావు చేసుకో ఏ అజయ్ ఏ అజ్జా చేతులు ఎయ్యొద్దురా ఏం చెప్పు ఈ గుద్దల్లో మేము చూపించుకో ఈ గుద్దల్లో మేము చూపించుకోపో ఊరుకుంటుంటే ఏ ఏంట్రా అరే టిల్లు సంజయ్ ఏంచి ఇంట్లో మాట్లాడుకో రోడ్ మీద ఎందుకు తీసుకొస్తున్నావురా? మీకు వచ్చిన కాన్స్ ఇట్లాంటి బట్టలు వేసుకుంటున్నా ఫస్ట్ వేసుకుంటున్నా ఆగు అన్ననా ఇంటికి వెళ్ళాక మాట్లాడదు నాకు ఇక్కడ చేయకు సరే మళ్ళీ ఇప్పుడు అసలు ఒక్క దగ్గర నాకు రెస్పెక్ట్ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం డ్రెస్సెస్ అంటే అందరూ వేసుకుంటారు వేసుకోవద్దు ఇంత సైకోలాగా చేయకు డాడీ చెప్పాలి డాడీ చెప్పాలి డాడీ చెప్తుండు ఏం బట్టలు వేసుకుంటే ఏం మాటలు మాట్లాడుతుంది ఏం చేస్తుంది ప్రతి ఒక్కటి చూపించే నేను తీసుకుంటా. చూపించింది కాదు డాడీ నీకు రమ్మని చెప్పి నువ్వేమో డాడీ పంపించాను చెప్తావా అబద్ధాలు ఆడతావా అవును అబద్ధాలు అబద్ధాలు ఆడతావా అబద్ధాలు నేర్చినావు నడు నడు సరే మీ ఇంటికి వస్తాపా మీ ఇంటికి వస్తాపా నేను తీసుకొని పోతా నేను వచ్చి తీసుకొని మాట్లాడు వస్తా నేను తీసుకొని వస్తా లేదు నేను తీసుకొని వెళ్ళిపోతే వద్దు, నేను తీసుకొని బండెక్కు పెట్రోల్ అంటే పెట్రోల్ బండెక్కు నువ్వు తీసుకురాకరా నేను తీసుకొని వెళ్తా వెళ్ళేదారిలో ఏం చేస్తావు దాన్ని నువ్వు అరే అన్న వద్దు ఎట్లా అన్నాను పండు తీసుకెళ్ళి పండు దాని ఇంటికి ఎట్లా అన్నా ఇంటికి తీసుకుపోతాను డాడీకి ఇంటికి తీసుకొస్తా ఇంటికి తీసుకొస్తా అని చెప్పినా రూబాబు కాదు నేను ఫస్ట్ వచ్చి మంచిగా మాట్లాడాను ఏ డోరీ పొరపాటున కాని వాళ్ళు పట్టావు ఆగు అరే ఇంత సైక్ చేస్తే ఏంటి టిల్లు? నాకు అర్థం क्या కాదు. कार में बैठे हो मेरे से बात करके बाहर నేను ఒక ఏం చెప్పు మాట అక్క చెప్పి ఏం చెప్తా చెప్పు మొత్తం మీ ఇద్దరే చెప్పు మనిషి చెప్పిన వీళ్ళకి వచ్చి మాట్లాడినా వీళ్ళకి వచ్చి మాట్లాడినా వినాలి చెప్పిన మాట. ఆడపిల్ల అంటే ఏమనుకున్నావు చెప్పిన మాట వినాలన్నా చెప్పిన మాట వినాలి ఏం బట్టలు తీసుకుంటుంది ఈయన వాదేంది అర్థమైతే ఎందుకంటే తమ్మునన్నా ఎందుకంటో బాడీ చూపిస్తున్నావు గుండినట్లుండే మళ్ళా నేను తయారు చేసిన బట్టలు నాదా బట్టలు షాపు బట్టల షాప్ నాదా మళ్ళీ అట్లనే ఉంటాయి మళ్ళీ ఎందుకుంటే నా బట్టలు చూస్తూ వేరే బట్టలు లేవా చీరలు లేవా అరే డ్రెస్సులు లేవా అదెందుకు వేసుకుంటావు నేను పిచ్చర్ అయిపోయినా అనుకో వేరే ఉంటా నా కూడా పిచ్చి వస్తుంది ఏం చేస్తారా నేను కూడా పిచ్చిపోనే ముడ్డ కుడిపేస్తే ఉన్నట్టు అర్థమైందా నువ్వు ఏం చేస్తావురా ఏం చేయ నేను అక్కడ తీసుకొని పోతా. मोहब्बत से बात करो जी मार मार के थक गए अपन పంపియం నేను తీసుకొని పోతా మీ డాడీకి రమ్మని చెప్పు వద్దు అని చెప్పిన అదే వద్దు మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంది వదిలేసి నువ్వు వదిలేసాయి నేను ఇగో సరే తీసుకో నువ్వు ఒక మాట చెప్పి వెళ్ళిపోతా ప్రేమతోటి ఇగో నేను ఒక మాట వెళ్ళిపోతా బాయ్ ఇల్లు బాయ్ మాట చెప్పి వెళ్ళిపోతా